ఇంకేమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. సార్ ఒక చిన్న విషయం సార్. యా. ఈ ధ్యానం చేస్తున్నప్పుడు ఈ కొంచెం హెడ్ నరాల్లో కొంచెం లాగినట్టు అనిపిస్తుంటుంది సార్. అది బాగా ఉమ్. బాగా లాగుతా ఉంటది. అంటే ధ్యానం కుదురుతుంది మంచినే, కానీ లాగుతుంటది బాగా. అట్లా ఎందుకు అవుతుంది సార్ అట్లా? సో మీరు ధ్యానం చేస్తున్నారు కాబట్టి అలా అవుతుంది. ధ్యానం చేయకపోతే మీకు అవ్వదు అట్లా. ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు మీకు ఈ విశ్వశక్తి లోపలికి వస్తుంది కదా. సార్. ఇది కూడా ఎప్పుడు కూడా ఎక్కడైనా నొప్పి వచ్చింది ధ్యానంలో అంటే ఆ ప్రాంతంలో మీకు క్లీన్ కానే కావాలి. ఆ ప్రాంతంలో ఇది ఎలాంటిదంటే ధ్యానం అనేది చికిత్సా విధానం ఇది. ధ్యానం సార్. అంటే ఏదో ఒక కళ్ళు మూసుకొని కూర్చున్నాం అయిపోయిందని కాదు. అవును ఏదో సార్. కళ్ళు అవును సార్. మూసుకున్నాం కూర్చున్నాం ప్రశాంతంగా ఉంది అని మనం అనుకోవచ్చు అంతే. కానీ అది చేసేటువంటి మహత్కార్యం ఎక్కువగా ఉంటుంది మన దేహం మీద. అదే సార్. ఒక అద్భుతమే జరుగుతుంది చెప్పాలంటే. ఉమ్. ఏ వైద్యుడు చేయలేడు. ఈ భూలోకంలో ఏ కరెక్ట్. వైద్యుడు చేయలేటువంటి అది ఒక్కటే చేస్తుంది. అవును సార్. అంటే దాన్ని మనం నమ్మాలి. తర్వాత దాని మీద ఒక శ్రద్ధ పెట్టి దాన్ని ఆ దాంట్లో కూర్చోవాలి. ధ్యానంలో కూర్చోవాలి. కూర్చోవడం ఉమ్. నేర్చుకోవాలి. అదే సార్. అక్కడ మీకు నొప్పి మనలో ఉన్న వస్తుందంటే నెగటివ్ ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోయే ప్రక్రియ. అక్కడ ఫస్ట్ మీకు నొప్పి నెగటివ్ వస్తుంది. ఎనర్జీ అనేది బయటికి వెళ్ళిపోతే పాజిటివ్ ఎనర్జీ లోపలికి రావాలి. లోపలికి రావాలి అంటే మనలో ఉన్న నెగటివ్ అంతా క్లియర్ అయిపోవాలి. అదే అదే. ఫస్ట్ నెగిటివ్ క్లియర్ అయిపోతే కదండి వచ్చి పాజిటివ్ కూర్చునేది. విశ్వశక్తి అనేది మనలోకి రావాలి అంటే మనలో ఉన్న బ్లాక్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి అవంతా ఉమ్. కూడా నీట్ గా తయారైతే ఆ ప్లేస్ లో పాజిటివ్ వచ్చి కూర్చుంటుంది. మరి నెగిటివ్ పోవాలి అంటే శరీరాన్ని కంపింపజేస్తుంది కదా, అది కూడా బయటికి పోవాలంటే అంత ఈజీ కాదు కదా. అదే కాబట్టి అదే. కొంతమందికి తల బరువు వస్తుంది, కొంతమంది వెనక్కి వాలిపోతూ ఉంటారు, కొంతమందికి ఆ అలా తెలియకుండానే ఒళ్ళంతా బరువు ఎక్కుతుంది. అట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్క సింటమ్స్. అవంతా అయిపోయినాక అప్పుడు ఎనర్జీ వచ్చి కూర్చుంటుంది. కూర్చున్నప్పుడు ఏంటి, కొత్తగా మనం ప్లగ్ లోకి వేలు పెడితే ఏమైతుంది, షాక్ కొడుతుంది కదా. అట్లనే ఉమ్. మనకి ఎనర్జీ లోపలికి వచ్చినప్పుడు కొంతమందికి షాక్ కొట్టినట్టు జర్క్ వస్తుంది అనమాట. అయితే ఎందుకు నేను వస్తుంది, ఎందుకు ఏమో అయిపోతుంది అంటే అప్పుడు శక్తి వచ్చి కూర్చుంటుంది అనమాట. మేడం, నేను దాదాపుగా ఒక 4-6 మంత్ నుంచి చేస్తున్నాను నేను. అయితే స్టార్టింగ్ ఏం లేదు నాకు, ఈ మధ్య అవుతుంది అట్లా. ఆ అప్పుడు అంతకుముందు మీకు అంతకుముందుకు లేకుండే. శరీరము ఏదైతే మీరు ధ్యానం చేస్తున్నారో అది స్పందిస్తుంది అనమాట. బాడీ అంటే మంచిగా బాగా లాగుతున్నాయి. స్పందించి దాదాపు మంచిగా సిక్స్ మంత్ రెస్పాండ్ 6 మంత్ అవుతోంది అవుతుంది బాడీ. ఒకటి నేను చేయబట్టి. బాడీ మంచిగా రెస్పాండ్ అవుతోంది. ఆ, మీలో ఉన్న నెగిటివ్స్ అన్ని కూడా క్లియర్ అయిపోయి పాజిటివ్ వచ్చి కూర్చుంటుందండి. అలాగే ఏమి చెయ్యండి. లేదు మీకు నాడీ శుద్ధి అంటారు దీన్ని. ఓకే. సార్. నాడీ శుద్ధి అనేది జరుగుతుంది. ఈ యొక్క ఉమ్. ధ్యానంలో జరిగే ప్రక్రియ అది. ఓకే. సో సార్. మీరు శక్తి ఇప్పుడు ఇంతకుముందు చెప్పాను, ఎవరో క్వశ్చన్ అడిగితే దానికే నేను సమాధానం చెప్పాను. సో ఆ నాడీ శుద్ధి అనేది అంటే మన లోపల ఉన్న ప్రాణమయ కోశం ఉన్నటువంటి నాడులు ఒక్కొక్క నాడి క్లీన్ అవుతూ వస్తుంది. అంటే సార్. శుద్ధి అవుతూ వస్తుంది అనమాట. ఆ శుద్ధి అయ్యేంత వరకు చూడండి. ఆ శుద్ధి అనేది పూర్తిగా ఈ జన్మలో అవుతుందా, మీరు పోస్ట్ పోన్ చేసి ఇంకో జన్మకు తీసుకెళ్తారా, ఇంకో 10 జన్మలు తీసుకెళ్తారా అనేది మీ మీద అదే ఆధారపడి. సార్, ఇప్పుడు ఈ జనాలకు ఓకే. ఏమైతుందంటే అది చేస్తా ఉండడం వల్ల వచ్చే రిజల్ట్స్ తెలియక ఏమో అయిపోతోంది అని బయటకు వచ్చేయడం జరుగుతుంది సార్. ఆ పాజిటివ్ అందుకే జరిగేదాన్ని అందుకే వాళ్ళు కదా మనము పూర్తి అనుభవించలేకపోతున్నారు. అదే దాని అందుకే నుంచి మనం అది క్లారిఫై చేస్తాం. మైనస్ అయిపోతుంది అనమాట. లేచేసినారంటే వాళ్ళు ఏదైతే పొందాలనుకుంటున్నారో, విశ్వం ఏదైతే ఇవ్వాలనుకుంటుందో దాన్ని పొందలేకపోతారనమాట. భయపడుతున్నారు, భయపడి ఏమైపోతుందో అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పుడు అది ఇప్పుడు అది కొంతమందికి కంప్లీట్ అవ్వదు. కొంతమందికి శుద్ధి అంటే అశుద్ధి ఎక్కువ ఉన్న వాళ్ళకి శుద్ధి అవుతుంటది. ఆల్రెడీ ఉమ్. ఇంతకు ముందు జన్మలో శుద్ధి అయిన వాళ్ళకి ఇంకా శుద్ధి జరగదు. ఏకంగా నేరుగా పవర్ శక్తి అనేది వాళ్ళు శక్తి వచ్చేస్తుంది. తీసుకుంటూ ఉంటారు. వాళ్ళకి వివిధ దృశ్యాలు కనిపించేది, ఇక లేదంటే వివిధ మెసేజ్లు మనకి వినిపించేది, ఇంకా ఏదైనా మాస్టర్స్ వచ్చి కనిపించి వాళ్ళతో మాట్లాడడం కానీ ఇవన్నీ అవి 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 స్టార్ట్ అయిపోతాయి. వాళ్ళకి అలా అయింది నాకు ఇలాగ అయింది అంటే ఖచ్చితంగా అలా అయింది అంటే నీకు ఇలా అవుతుంది, వాళ్ళకి ఎలా అవుతుంది అంటే నువ్వే వాళ్ళు వాళ్ళే. అంటే అదే నీ సార్. ఆత్మ ప్రయాణంలో నీకు ఇలా జరిగింది, వాళ్ళ ఆత్మ ప్రయాణం వాళ్ళకి అలా జరిగింది. ఎందుకంటే ఇంకా ముందున అంటే ఇంకా మన పూర్వ జన్మల్లో వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రాక్టీస్ అంతా చేసి ఉన్నారు కాబట్టి అక్కడ శుద్ధి చేసుకున్నారు. ఇప్పుడు ఒకసారి మనం శుద్ధి చేసుకున్నాక మళ్ళీ శుద్ధి చేయం కదా. అవునవును సార్. అలాగా ఇప్పుడు మీరు శుద్ధి చేయడం మొదలు పెట్టారు కాబట్టి మీకు నొప్పులు వస్తాయి. సార్. ఈ కర్తాలు నొప్పులు కూడా వెళ్ళాం సార్ మేము. హైదరాబాద్ ఉండేది. అయితే ఎస్ కర్తాలు కూడా వెళ్ళాను చాలా సార్లు. అక్కడ ఎస్ కూడా కూర్చున్నాం, దాదాపు 2 hours అట్లా కూర్చున్నాం అక్కడ. ఎస్ కానీ కరెక్ట్. అట్లా ఇదైపోయి అంటే ఈ మధ్యనే కొంచెం బాగా లాగుతా ఉన్నాయి. అది అట్లా చిన్న క్లారిఫికేషన్. మంచిగా అది రెస్పాండ్ అవుతుందండి. బాడీ మంచిగా రెస్పాండ్ అవుతోంది, చాలా మంచి ఇంపార్టెంట్. అది రిజల్ట్స్ చాలా వస్తున్నాయి. ఇంపార్టెంట్. దాన్ని భరించాలి. ఓకే ఓకే, ఇక్కడ థ్యాంక్ యూ సార్.
ఒక తల్లి థ్యాంక్ యూ ఏం సార్. చేస్తుంది, మాతృమూర్తి ఏం చేస్తుంది, గర్భాన్ని గర్భంలో ఒక నొప్పులు, గర్భస్రావం అయ్యేటప్పుడు కానీ నొప్పులు భరిస్తుంది, 9 నెలలు భరిస్తుంది, మోస్తుంది కదా. సార్ తొమ్మిదో సార్ నెలలో ఆ ఎప్పుడైతే డెలివరీ అవుతుందో ఆ ఫలితం అప్పుడు అనుభవిస్తుంది, ఆనందం. అర్థమైందా? సార్. అలాంటిది ఇది కూడా. మీరు ఇప్పుడు ఒక తల్లి గర్భం ధరించి ఎలా ఆ ఆ యొక్క గర్భం ధరించినప్పుడు నొప్పులు కానీ కష్టాలు ఉంటాయో, అలా ఇప్పుడు కూడా అలానే ఉంటుంది. మీకు సార్ ఎప్పుడైతే సార్. ఇవన్నీ శుద్ధి అయిపోయి పరిశుద్ధంగా తయారవుతుందో అప్పుడు దాని యొక్క ఫలితం మీరు అప్పుడు అనుభవిస్తారు. కానీ ఓకే. ఎక్సలెంట్ సార్. నాకు యాక్చువల్గా ఏంటంటే అంతకుముందు కూడా మన శివ సార్ కూడా క్లాసెస్, ఫస్ట్ స్టార్టింగ్ శివ సార్ క్లాసెస్ అటెండ్ అయి ఉంటుంది సార్. అప్పుడు కొంచెం కాంటినెంటల్ హాస్పిటల్స్ లో, ఏజ్ హాస్పిటల్లో కూడా కొంచెం ఎసిడిటీ ప్రాబ్లమ్స్ వల్ల అటెండ్ వెళ్తుంటే, దాదాపు ధ్యానం స్టార్ట్ చేసిన కాంచి ఆ టాబ్లెట్స్ కానీ ఏం వేసుకుంటాను, అది బంద్ చేసేసాను. అంతే. చాలా ఎక్సలెంట్ అయిపోయింది సార్. అదే ఆ ఉద్దేశంతో నాకు ఎంత క్లియర్ అయిందనే విషయం నేను మా కొలీగ్స్ తో కూడా చెప్పాను చాలా మందికి. అయితే ఖచ్చితంగా. వాళ్ళు ఏంటంటే ధ్యానం అంటే అవుతుందా ఇట్లా అంటే కొంచెం అంతసేపు కూర్చోవాలన్నా, అంత టైం వేస్ట్ అయిపోతుంది కదా అనే ఫీలింగ్ లో వాళ్ళు ఎక్కువ ఉండిపోతున్నారు. అదే సార్, యాక్చువల్గా డాక్టర్ల ఏంటంటే దగ్గర వాళ్ళ క్యూ లైన్ లో నిలబడడానికి పెట్టే టైము ధ్యానంలో ఆ, పెడితే చాలు కదండి. ఆ, వాళ్ళకు ఏంటంటే ఇప్పుడు మనకు దానికి రిజల్ట్ అర్థమైతే వాళ్ళు రెస్పాన్స్ అవుతారు. రిజల్ట్ అర్థం కావాలంటే కొన్ని రోజులు కూర్చోవాల్సి వస్తుంది. వాళ్ళ ఏం లేదు. కూర్చోవడానికి టైం ఇస్తలేదు. నేను కూడా చాలా మంది చెప్పాను నేను. ఇంకోటి అలా కాదు. ఇక్కడ జరిగేది ఏంటంటే, సార్. ఎవరికైతే అర్హత ఉంటుందో అంటే ఈ యొక్క మీకు రోగం అనే సాకుతో మీరు దీనికి వచ్చారు. యాక్చువల్గా అవును మీరు సార్. మీరు మీరు రోగం కోసం రాలేదు. మీరు మీ ఆధ్యాత్మిక ప్రయాణం కోసం వచ్చారు. అంటే సార్. ఆత్మజ్ఞానం. మీకు సమయం వచ్చింది, మీ ఆత్మకు సమయం వచ్చింది. వాళ్ళ అదే సార్. ఆత్మకు సమయం రాలా. ఉమ్. వాళ్ళకి సమయం ఉన్నా సమయం లేకున్నా వాళ్ళు రారు. సార్. ఎందుకు రారంటే వాళ్ళకు ఆ అర్హతంగా రాలేదు. ఆ యొక్క అర్హత సంపాదించాలంటే ఎన్నో జన్మల నుంచి మళ్ళీ ఎత్తేవాల్సి వస్తుంది. ఎన్నో జన్మలు తప్పించి ఈ ఉమ్. జన్మలో మీకు ఇది అందుకున్నారు. అవును అందుకున్న సార్. తక్షణమే మీకు ఇది లాభం అనిపించిందో నష్టం అనిపించిందో మీరు దీన్ని వదలరు అనమాట. ఆ, అంటే నేను ఎందుకంటే వలసలేదు సార్ ఇక. ఇది మీకు అవసరం. యాక్చువల్గా మీకు కావాల్సింది ఆధ్యాత్మిక ప్రయాణం. సార్. ఈ నొప్పుల కోసము ఇంకోటి కోసము ఇది ఊరికే సాకు అంతే. ఇది సాకు అంటే ఇది ఆ, ఇది ఇది మిమ్మల్ని తీసుకొచ్చి ఈ యొక్క బుట్టలు వేసేస్తుంది అంతే. ఇక నుంచి సార్. మీ ప్రయాణం ఎలా ఉంటుందంటే, సో మీకు నొప్పులున్నా ఉండకపోయినా ఒక రోజు బాగా అనిపించినా బాగా అనిపించినా మీ ఆధ్యాత్మిక ప్రయాణం మీద మీరు ఆపరు ఇంకా. అదే. ఎందుకంటే మీరు అసలు ఎక్కడ సార్ ఆఫీస్ దగ్గర ఎక్కడ 5 నిమిషాలు 10 నిమిషాలు టైం దొరికిందంటే కళ్ళు మూసుకుంటూనే ఉన్నాం సార్ ఆ, ఇప్పుడే. అదే వెళ్ళిపోతున్నాం. దాన్ని బట్టి అర్థం చేసుకోవాలి మీరు. అంటే మీరు ఆ, ఎన్నో జన్మల నుంచి తప్పించి ఆ యొక్క ఎన్నో జన్మల నుంచి మీరు ఆ యొక్క ఈ మార్గంలోకి రావాలనే ఒక ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇప్పుడు ఈ సార్. మార్గంలోకి వచ్చేసారు. అది సార్. దీనివల్ల వచ్చింటారు. అందరం ఏమనుకుంటామంటే మనం అందరం కూడా ఈ ధ్యానంలోకి వస్తున్నామంటే ఏదో తలనొప్పి వచ్చిందో లేదా పొట్ట నొప్పి వచ్చింది, సార్. కాన్స్టిపేషన్ ఉంది, తగ్గట్లేదు, మాత్రలు తీసుకుని తగ్గట్లేదు అని ఏదో ఒక కారణంతో వచ్చేస్తారు. అయితే అవును సార్. అలాంటి కారణాలు ఉండి రానటువంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బయట. అవును సార్. కానీ వాళ్ళు రాలేరు. వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు. వాళ్ళు అలానే డాక్టర్ దగ్గరికి వెళ్తూనే ఉంటారు. మందులు ఇప్పుడు ఈ ఇంజెక్షన్ లేపించుకుంటారు, మళ్ళీ మందులు అవును. తీసుకుంటారు. ఇదే వాళ్ళ పని. ఆ వాళ్ళకి కర్మ మీరు తెగితే ఎంత చెప్పినా గానీ కానీ వాళ్ళకి రాదు. అర్థం కాదు. అవును సార్. కరెక్ట్. సార్ రంగస్వామి సార్. సార్ నేను స్వప్న అండి. చెప్పండి. సార్ ఈ మధ్య నేను ధ్యానంలో కూర్చుంటే నిద్ర వచ్చేస్తుంది సార్. అట్లా రావచ్చా? రావచ్చండి. బ్రహ్మాండంగా. రావచ్చా? ఎస్. గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోతున్నాను గాఢమైన సార్ నిద్రనే కూర్చుంటే. కావాల్సింది మనిషికి. ఓకే. మీకు ఎంత బాగా ధ్యానం చేస్తే అంత బాగా నిద్ర రావడం కూడా చాలా మంచిది. ఓకే. అదొక స్థితి. ఆ స్థితి దాటుతారు కూర్చుంటే మళ్ళీ సార్ మీరు. నాకు ఏదన్నా, ఎందుకంటే ఇప్పుడు చెప్తున్నాను సార్, ఏదైనా జరిగేది ఉంటే కనిపించేస్తుంది. అది నెక్స్ట్ డే కంపల్సరీ అవుతుంది. నేను మార్నింగ్ కూర్చుంటున్నా. కూర్చుంటే ఏదైనా జరిగేది ఉంటే, ఈవినింగ్ లోపు ఏదైనా జరిగేది ఉంటే కనిపించేస్తుంది. కానీ నేను నిద్రలోకి వెళ్ళిపోతున్నా. మళ్ళీ ఎస్. లే ఓకే. అది కనిపించగానే లేచి ఉలికి పడి కూర్చుంటున్నా. నిద్రలోకి అదేమంటారు, ధ్యానంలోకి వెళ్ళి బయటకు వచ్చేస్తున్నాను సార్. ఎందుకు నాకు ఇంత నిద్ర వస్తుంది ధ్యానంలో? ఎస్. అంటే మీ దేహానికి ఏది అవసరమో అది ఫస్ట్ జరుగుతుంది. ధ్యానంలో ఏం జరుగుతుంది చెప్పండి. ఫస్ట్ మన యొక్క దేహం యొక్క స్వస్థత, ఆ అవునండి. తర్వాత మానసిక స్వస్థత, ఆ తర్వాత ఆత్మ ఎరుక. ఇవి అంతవరకు రాదు ఆత్మ ఎరుక. అంతవరకు జరిగేది ఈ రెండే. దేహంలో ధ్యానస్తు ఇది బాగాలేదు అది బాగాలేదు అన్ని సరి చేస్తుంది ఫస్ట్. ఆ తర్వాత చిన్నగా మన యొక్క మానసిక లక్షణాలు సరి చేస్తుంది. మన లోపల ఉన్న అన్ని మానసిక లక్షణాలను సరిపెడుతుంది బాగా.
అన్నిటిని ఓకే సరిదిద్దుతుంది. ఏది ధ్యానము, స్వాధ్యాయం, సజన సాంగత్యం ఈ మూడు కలిపితే ఆ తర్వాత వచ్చేది మీకు ఆత్మ ఎరుక. మీ యొక్క ఆత్మ పురోభివృద్ధి, ఆత్మ ఎరుక. అప్పుడు మీకు వచ్చేది మోక్షము, ముక్తి. ఇది ఓకే నిరంతర అండ్ ప్రయాణం. చాలా ఉంది మనకి, ఇది చాలా నిరంతర ప్రయాణం, ప్రయాణం. చాలా దూరం ఉంది, చాలా ప్రయాణం దూరం ఉంది. అది కానీ నేను థర్డ్ ఐ ఏమంటే నేను ఓపెన్ అవుతుంది భయపడుతున్నాను సార్. అంటారు కదా సార్. ఉమ్. అలా జరుగుతూ ఉంటుంది, సిక్స్త్ సెన్స్ అనేది తెలుస్తుంది, అవును. అది థర్డ్ ఐ ఓపెన్ అవుతుంది అంటారు. ఓపెన్ అవ్వడము అనేది అంటే అది ఎప్పుడు మనకు ఉంటుందమ్మా. ఓపెన్ అవ్వడం అనేది ఏం లేదు, మనకి ఎప్పుడు ఉంటది. అయితే దానికి శక్తి ప్రవహించడం లేదు కాబట్టి అది స్తబ్దంగా ఉంటుంది అంతే. ఆ, అర్థమైందా? ఓకే దానికి శక్తి ప్రవహించాలంటే మనం విశ్వశక్తి ఎక్కువ తీసుకొని ఆ విశ్వశక్తి దానికి ఆ విశ్వశక్తి దానికి ప్రవహించాలంటే దానికి అడ్డంగా ఎన్నో బ్లాకులు ఉంటాయి లోపల. అవన్నీ తొలగించుకుంటూ రావాలి. అది నాడీ శుద్ధి జరుగుతూ వస్తుంది. సార్. సార్ నా చిన్న క్లారిఫికేషన్, చివరిగా ధ్యానంలో ఏమైందంటే ఆ కూర్చుంటే నాడీ శుద్ధి నిద్ర. జరిగాక చివరగా ఈ యొక్క మూడో కన్ను తెరుచుకుంటారు. అంతవరకు తెరుచుకోదు. మూడో కన్ను తెరుచుకోవాలంటే విశేషంగా మన లోపల నాడీ శుద్ధి అయిపోవాలి. నాడి శుద్ధి అవ్వాలి. దానికి కాదు సార్. ఒక జన్మ కాదు, ఎన్ని జన్మలు పడుతుందో తెలియదు. అది మన మన సాధన మీద, మన సజ్జన సాంగత్యం, మన స్వాధ్యాయం మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. కాదు సార్, ధ్యానంలో కూర్చుంటే నిద్రావస్థ కూడా అవసరం లేదు, నిద్రపోవడం కూడా అవసరం లేదు, ధ్యానం చేస్తే సరిపోతుంది అని శివ సార్ కూడా చెప్పారు చాలా సార్లు. ఉం. మీరు విన్నాను. కానీ మరి నాకెందుకు ఇట్లా నిద్ర వచ్చేస్తుంది సార్, అర్థం అవడం లేదు. అవునమ్మా, నిద్ర వస్తుందంటే దాన్ని అలౌ చేయాలి. మీరేం దాన్ని వ్యతిరేకించకూడదు. అది ఆ, అంటే సార్ నాకు తెలిసి మామూలుగా మనం పోయే నిద్ర కాదు కదా సార్, యోగ అది నిద్ర యోగ అంటారు. నిద్ర, యోగ నిద్ర అవుతుంది. యోగ నిద్ర అనేది మంచిదే. అది అలా జరుగుతుంది. కొన్ని రోజులు ఆ స్థితిలో ఉంటారు మీరు. మళ్ళీ కొన్ని రోజుల మ్మ్. తర్వాత ఆ స్థితి నుంచి బయటకు తీసుకొస్తుంది. అదే తీసుకొస్తుంది. ఓకే. అర్థమైందా? మీ స్టేజ్ బై ధ్యానం స్టేజ్. అయితే నేనేమనుకుంటున్నా అంటే ప్రతిరోజు నాకు ధ్యానం కుదరడం లేదు, నేను కూర్చుంటే అట్లేం లేదు. నిద్రపోతున్నా, ధ్యానం ఎందుకు చేయాలి అనేసి ఈ మధ్య మానేస్తున్నాను సార్. మళ్ళీ లేదు, నేను అన్నాను కదా నా ఫ్రెండ్ ఉందని, తను చేస్తుంది, తను ఒక్కొక్కటి చెప్తుంది బాడీ వైబ్రేషన్, మరి నాకెందుకు అవడం లేదు, నేను కూర్చొని నిద్రపోతున్నా అదే అనేసి మా చెప్తున్నాను. మానేయాలా నేనేం చేయాలా అనే చెప్పానంటే కన్ఫ్యూజన్ లో ఇప్పుడు ఉన్నా. నేనేం చెప్పానంటే ఫస్టే చెప్పినప్పుడు ఈ ఒక మనిషి ఇంకొక మనిషి ఒకటి కాదు. ఓకే. అవును. ఒక ఆత్మ, మీరు ఒక ఆత్మ. సో అవును. రెండు ఆత్మలు ఎప్పుడు ఒకటే కాదు. అర్థమైందా? అవును. అలా ఆమెకు అలా అవుతుందంటే ఆమె ఆమె పూర్వజన్మలు అలా ఉన్నాయి. మీకు ఇలా అవుతుందంటే మీ పూర్వజన్మలు ఇలా ఉన్నాయి. కాబట్టి మీకు తొందరగా అనుభవాలు వచ్చేస్తాయి. మీకు ఇంకో విధంగా జరుగుతుంటది. వాళ్ళకు వచ్చేసి నాడీ శుద్ధి ఇప్పుడు స్టార్ట్ అయింది కాబట్టి బాడీ వైబ్రేషన్స్, బాడీ లైటరు, బాడీ వెయిటరు, అవన్నీ వెయిట్ అయిపోయినాయి లైట్ మనకు. అన్నీ అవుతా ఉంటాయి. ఇక తప్పదు. ఉమ్. నొప్పులు ఒక చిన్న వచ్చేస్తాయి. విషయం పోల్చుకోవద్దండి, సార్. ఇద్దరిది ఒకరిది ఒకరు పోల్చుకోకూడదు. పోల్చుకునే ఛాన్సే లేదు. మీరు చెప్తున్నారు పోల్చుకోవడం కదా లేదు మేడం, మేడం. నాకు ముందే తెలుస్తోంది అంటున్నారు కాబట్టి మీకు మంచి ధ్యానం కుదురుతున్నట్టే. మీకు మీరు మీకు ధ్యానం యోగ నిద్రలో ఉన్నారు కానీ నిద్రలో కాదు. మీరు అనుకున్నట్టు నిద్రలో ఉంటే మీకు ముందే మీకు జరిగేది ఎలా తెలుస్తుంది? మంచి రిజల్ట్స్ లో ఉన్నారు మీరు. ధ్యానం అవును. మంచి కుదరలేదు కాదు స్థితిలో సార్, ఉన్నారు. కానీ మంచి ధ్యానం స్థితిలో ఉన్నారు. కుదురుతోంది మీకు. మంచి స్థితిలో ఉన్నారు కాబట్టి మీకు ముందర జరగబోయే తెలుస్తుందంటే మీకు మెసేజ్లు ఆ విధంగా రిసీవ్ అవుతున్నాయి. మీ ఆ, పీనియల్ గ్లాండ్ వర్క్ అవుతా ఉంది. మాస్టర్స్ నేను మీ మంచిగా థర్డ్ ఇవాళది ఐ, చెప్పాలా సార్? చెప్తున్నారు. ఒక్క నా నిమిషం, ఎక్స్పీరియన్స్ ఇవాళది మీ చెప్పాలా యొక్క సార్? మీ యొక్క థర్డ్ ఐ యాక్టివేట్ అయిందని అర్థం. అలా ఆ, జరుగుతుంది. మంచి ఇవాళది థర్డ్ ఐ ఎక్స్పీరియన్స్. యాక్టివేట్ అయితేనే మెసేజ్ రూపంలో వస్తుంది, దృశ్యం రూపంలో వస్తుంది, మాస్టర్ కమ్యూనికేషన్ జరుగుతుంది. ఇలా రకరకాలు జరిగేది ఒక థర్డ్ ఐ యాక్టివేట్ అయినప్పుడు మాత్రమే. కాబట్టి దాంట్లో మీకు ఓకే. ఏదో ఒకటి ఒక భాగం మీకు జరిగి ఉంటది. కాబట్టి మీరు దాని గురించి వరి ఓకే. కావద్దు. మంచి స్థితి అది. అలా మీరు ముందుకు వెళ్ళాలి. ఇంకా మళ్ళీ దాని మీద డౌట్ పడవద్దు. ఓకే. సార్ ఒక అంతే చిన్న క్లారిఫికేషన్ క్లారిఫికేషన్ సార్. అడిగింది. చెప్పండి. సార్ ఇది ఇప్పుడు నాన్ వెజ్ అనేది కంప్లీట్ బంద్ చేశాం సార్ దాదాపు 6 మంత్ నుంచి. ఉం. మా ఫ్రెండ్ కూడా అతను ధ్యానంలో సేమ్ అతను కూడా నాలాగానే ఇద్దరం కలిసి చేస్తున్నాం సార్. అతనికి మన టెస్ట్ చేయించుకుంటే చక్కెర వస్తుంది, ఇట్లా కళ్ళు తిరుగుతున్నాయని టెస్ట్ చేయించుకుంటే B12 తక్కువ ఉందని చెప్పారంట సార్. ఉం. అంటే అట్లా B12 తక్కువ అయితే మళ్ళీ ఎట్లా మనం ఇంప్రూవ్ చేసుకోవాలి సార్? అదే నాకు కొంచెం అంటే అది మనకు ఆల్రెడీ ఇంత ముందు క్లాసులో క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. చెప్పారు సార్. విటమిన్ డి, సార్. విటమిన్ B12 కి అద్భుతమైన పరిహారాలు చెప్పాం మనం. ఓకే. సార్. సో దాన్ని మీరు ఫాలో కావాలి. బి 12 B12 అనేది ఇంప్రూవ్ కావాలంటే దానికి ఏం చేయాలంటే ప్రధానంగా ఈ సార్ సిరిధాన్యాల్లో B12 ఉంటుంది ఖచ్చితంగా. సిరిధాన్యాలు సిరిధాన్యాలు ఎలా సార్? సిరిధాన్యాలతో ప్రధాన ఆహారం తినాలి. అతను ఉత్త రైస్ తింటా ఉంటే కాదు. ఉమ్. రైస్ తిని పర్వాలేదు, రైస్ అదే కొద్దిగా తినాలి. ఏమి తర్వాత సార్. ఒక రోజు రైస్ వండుకుంటే ఇంకొక 2 రోజులు సిరిధాన్యాలు. సార్. వాటి నుంచి B12 విటమిన్ వస్తుంది. B12 అనే విటమిన్ ప్రధానంగా ఎలా వస్తుంది దేహానికి తెలుసా?
మన మన లోపల ఉన్నటువంటి ఈ యొక్క చిన్న ప్రేగుల్లో B12 విటమిన్ తయారవుతుంది. మనం బయట నుంచి తీసుకుంటే వచ్చేది కాదు అది. బ్యాక్టీరియా. ఎవరు తయారు చేస్తారంటే మన పొట్టలో ఉన్నటువంటి సూక్ష్మ జీవులు, అవును సార్. మైక్రో బ్యాక్టీరియా అంటాం మనం. అవును సార్. ఈ ప్రోబయాటిక్ అంటాము, మైక్రో బ్యాక్టీరియా అంటాము, అది తయారు చేస్తుంది. మరి ఆ యొక్క మైక్రో బ్యాక్టీరియా పెంచుకునే దానికి మనం ప్రయత్నం చేయాలి. పెంచుకోవడం అవును. అంటే ఎలా చేయాలి? పెంచుకోవడం అంటే ఈ అలోపతి మెడిసిన్స్ వాడితే ఆ బ్యాక్టీరియా చచ్చిపోతుంది. అందుకే అలోపతి మెడిసిన్ తినే వాళ్ళకి ఆకలి ప్రాబ్లమ్ అంటే ఎక్కువగా అసిడిటీ అయ్యేది, తర్వాత ఆకలి మందగిచ్చేది ఇవన్నీ జరుగుతుంటాయి. కారణం ఏంటంటే మన మన జీర్ణకోశంలో ఉన్నటువంటి సూక్ష్మజీవులు చనిపోయిన అర్థం. సో దాన్ని కరెక్ట్ కాపాడుకోవాలి. కరెక్ట్ కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఖచ్చితంగా మనము ఈ ఫెర్మెంటెడ్ ఫుడ్స్, కొద్దిగా పులియబెట్టినటువంటి ఆహారం, అది చాలా హెల్ప్ చేస్తుంది. ఇంకా చెప్పాలంటే అంబలి తెలుసా? అంబలి మీకు? అంబల్ సార్. అవును సార్. అంబలి చేసుకుని పొద్దున్నే గిన తాగుతూ వస్తే అతనికి తొందరగా ఇంప్రూవ్ అవుతూ వస్తుంది సిచ్యువేషన్. ఇంప్రూవ్ అంటే B12 పెరుగుతూ వస్తుంది. తర్వాత మజ్జిగ యొక్క, అది కూడా చెప్పాలంటే మన దేశీయ ఆవు యొక్క మజ్జిగ. ఉమ్. పొద్దున, మధ్యాహ్నం, రాత్రి ఖచ్చితంగా అతను 3 పూటలు తాగనే తాగాలి. అప్పుడు ఈ యొక్క B12 విటమిన్ పెరుగుతూ వస్తుంది. ఇంతే, ఎందుకంటే ఇంకేం లేదు. చాలా సింపుల్ టెక్నిక్స్ ఇవన్నీ. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రైట్. ఓకేమా? క్లోజ్ చేస్తాం. థ్యాంక్ యూ సార్. చాలా నా డౌట్స్ చాలా క్లియర్ అయినాయి సార్ ఈరోజు. చాలా థ్యాంక్ యూ. మీరు మంచి మెడిటేషన్, మంచి స్థితిలో ఉన్నారమ్మా. నాకు కుదరడం లేదు అనే మాట అవాస్తవం. చాలా మంచి స్టేజ్కి వెళ్ళిపోయినారు, మంచి పీక్ లో ఉన్నారు. దాన్ని అట్లే చెయ్యండి. ఇంకా బాడీ కూడా బయటికి వచ్చి మీ సోలు, ఆత్మ మిమ్మల్ని శరీరాన్ని చూసుకునే స్థితికి వెళ్ళిపోతారు. అనిపిస్తుంది మేడం, చక్కగా మీరు అన్నారు కదా ఇప్పుడు చెప్తుంటే వెళ్ళిపోతారు. నాకు మీకు అనిపిస్తుంది ధ్యానం అది. కుదరలేదు కాదు, చక్కని ధ్యానం కుదురుతోంది. మీరు మంచి స్టేజ్ లో ఉన్నారు. కళ్యాణకర్ మీ స్వప్న పేరు గారు. కళ్యాణకరనా స్వప్న మీ పేరు? స్వప్న సార్. స్వప్న. ఓకే. రైట్. సో మీరు ఏ ఊరు నుంచమ్మా ఉండేది మీరు? అంటే హైదరాబాద్ సార్. హైదరాబాదా? ఓకే. రైట్. హైదరాబాద్ సార్. ఇక్కడ సో ఓల్డ్ సిటీ మీరు నుంచి. మీరు దాన్ని కంటిన్యూ చేయండి. మీ యొక్క ఆధ్యాత్మిక ప్రయాణాన్ని కంటిన్యూ చేయండి. ఇప్పుడు 21 రోజులు అయిపోతే మళ్ళీ సెషన్ స్టార్ట్ అవుతుంది. సో ముందు మీ ఆ, అనుభవాలు పెంచుకుంటూ వెళ్ళండి. మీకు ఏం క్లారిఫికేషన్ ఉంటుందో అన్ని చేస్తూ వస్తాం. నో ప్రాబ్లం. ఓకే. ఓకే సార్. నేను అడుగుతున్నాను, చిరకాకు పడకండి సార్. నేను లేదు, ఏదున్నా అలా అడిగేస్తాను సార్ వెంటనే. ఎస్ నో ప్రాబ్లం. ఓకే సార్. ఓకేమ్మా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి ఇన్ఫర్మేషన్స్ థ్యాంక్ యూ ఇచ్చారు. మేడం. థ్యాంక్ యూ. రైట్. గుడ్ నైట్ మేడం. ఓకే స్నేహితులారా, ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఇప్పుడు ముగిస్తున్నాం. మీ అందరికి కూడా ధన్యవాదాలు. నమస్తే. శుభరాత్రి.